హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొత్తడం మర్చిపోకండి. సో చాలా రోజుల తర్వాత మనం ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్కి పోతున్నాం మన చిన్న చుట్కీ గ్రూప్ తోటి. యాక్చువల్లీ చుట్కీ గ్రూప్ కాదు, చాలా పెద్ద గ్రూప్, కాకపోతే మన నాటి గ్రూప్ తోటి. సో మీటిఆర్ వెయిట్ చేస్తుంది మన కోసం ఒక లాంగ్ రైడ్ రివ్యూ కోసం. సో చలో వితౌట్ ఎనీ ఫర్దర్ స్టార్ట్ చేసాం. మనం రైడ్ స్టార్ట్ చేసే ముందు బండి కొంచెం వార్మప్ చేయాలి, వార్మప్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ రైడ్ విత్ విజయ్. వీడియో చాలా కూల్ గురు. సో మనం ఎప్పుడు రైడ్ చేసినా సరే ది బెస్ట్ టైం టు రైడ్ అంటే వింటర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, కానీ మనం ఇంతవరకు ఒక్కసారి కూడా మార్నింగ్ లేచి రైడ్ చేయాలి. ఉత్తరాఖండ్ రైడ్ తర్వాత అంటే ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన తర్వాత చాలా డిసప్పాయింట్మెంట్స్ చాలా ఉన్నాయి. దాని తర్వాత ఫైనలీ ఒక రైడ్ అయితే ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. అది నెక్స్ట్ వెన్స్డే, ఈరోజు సండే, ఇంకో 3 days వెళ్ళిపోతాం. ఈరోజు సండే అంటే ఈ వ్లాగ్ వచ్చే వరకు టైం పడుతుంది, కానీ ఈరోజు సాయంత్రం యూట్యూబ్లో ఒక లైవ్ సెషన్ కూడా ఇస్తా. ఆ రైడ్ గురించి మీ అందరికీ చెప్పేయబోతున్నా. అది కాకుండా ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు పోయే ప్లేసే మీ అందరికీ తెలుసు, షేరే పంజాబీ డాబా. మనకు ఆడ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంటుంది. అంటే ఈ దగ్గరలో మనకి ఇడ్లీ దోశ దొరుకుతాయి, కానీ అంత దూరం పోయి తింటే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి. మొన్న మన కబీర్ చేసిన హౌస్ అంటే తర్వాత నేను ఆ వీడియోస్ అన్నీ చూసి నేను చేంజెస్ చేయలేను, ఎందుకంటే ఆ వీడియోస్ చూసి ఈజీగా ఎవరైనా ఇంటికి రావచ్చు. సో ఇప్పటి నుంచి నేను చాలా అలర్ట్గా ఉంటా వీడియోస్ చేసేటప్పుడు. అసలు కబీర్ నా రహస్యాలన్నీ బయట పెట్టేస్తుండు. కబీర్, ఐ హేట్ యూ ఫర్ దిస్, బట్ కబీర్ ఈజ్ ఎ లవ్లీ పర్సన్. మంచోడు, చాలా మంచోడు కబీర్. ఈ ఫాగ్ చూసి ఎన్ని రోజులు అయిపోయింది అసలు. ఇంత మంచి వెదర్ ఉంది, కాకపోతే మనమేమో ఇంట్లో వండుకుంటున్నాం ఇంత మంచి వెదర్ని ఎంజాయ్ చేయకుండా. సో ఈరోజు నాకు తెలిసి మనకి ఇంకా ఫాగ్ చూడడానికి దొరుకుతుంది. మేటిఆర్ మీద ఈరోజు ముచ్చట్లు ఏమున్నా సరే మేటిఆర్ హైవే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు మనం బండి సిటీలో నడిపించినాం, నార్మల్గా రివ్యూ చేయడానికి తీసుకుపోయినాం, కానీ ఇంతవరకు నేను హైవేలో నడిపించలేదు. హైవేలో నడిపిస్తే అర్థమవుతుంది దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అసలు టాప్ స్పీడ్లో ఎట్లా రెవ్ అవుతుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, హీటింగ్ ఎట్లుంది, వైబ్రేషన్స్ ఎట్లున్నాయి, అవన్నీ తెలుస్తాయి. బండి నూకితే కానీ స్టార్ట్ కాదు, స్టార్ట్ అయితే మాత్రం ఆగదు. ఏమైంది మళ్ళీ? హాయ్ నైస్, అమేజింగ్ అనిపించింది ఈ గ్రూప్ని చూసిన తర్వాత నాకు. ఇవన్నీ RX100, యమహా RX100, RD350 కూడా ఉన్నట్టుంది. వీళ్ళు కూడా ఏదో చిన్న బ్రేక్ఫాస్ట్ సైడ్కి పోతున్నట్టు. ఆల్ రెట్రో లుకింగ్ మోటార్ సైకిల్స్ ఆన్ రోడ్. అమేజింగ్ స్పిరిట్ ఆఫ్ మోటార్ సైక్లింగ్. ఇప్పుడు మీటిఆర్ది హై స్పీడ్ చూద్దాం. మనం ఆల్మోస్ట్ 80 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నాను నేను. సో హై స్పీడ్ టెస్ట్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఒక ఓపెన్ హైవే మీద వచ్చి మనం హై స్పీడ్ టెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. సో ఇదంతా పెద్ద బండేం కాదు, ఫస్ట్లీ 350cc, అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్లో. చూసాం ఇది హై స్పీడ్ ఎంతవరకు పోతుందో. దాని తర్వాత మనం ఎప్పుడైతే షేరీ పంజాబీ డాబా రీచ్ అవుతాం కదా, అట్లయితే హై స్పీడ్ చూద్దాం. హై స్పీడ్లో నా మైక్ ఎట్లా పనిచేస్తుందో అది కూడా తెలిసిపోతుంది. 100లో కూడా నో వైబ్రేషన్స్, వెరీ రిలాక్స్. సైడ్ మిరర్స్ని చూడండి అసలు. పవర్ఫుల్ క్రూజర్, కానీ 80-90 తర్వాత దీని పికప్ ఏదైతే ఉంటుందో అది చాలా స్లోగా తీసుకుంటుంది. 100 తర్వాత పోగలుగుతుందా? 110, 110 ఈజ్ అ హై స్పీడ్. దాటుతుందా 110? ఓకే, 110 దాటట్లేదు, అంటే 110 పైన కొంచెం పోతుంది, కానీ చాలా స్ట్రెస్ అవుతుంది. బట్ వన్ థింగ్ అప్రిషియేట్ చేయాలి, మనం 110 స్పీడ్లో పోయినా సరే ఇంజన్ ఏదైతే రెవ్ ఉందో అది నార్మల్గా ఉంది. దాని తర్వాత వైబ్రేషన్స్ అయితే 0 ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 100-110లో కూడా. మన బండి అయిన ఉంటే 100 దాటంగానే ఫుల్ వైబ్రేషన్స్. కానీ నన్ను అడిగితే కొంచెం ఒక 120 దాకా టాప్ స్పీడ్ పెట్టుంటే ఇంకా బాగుండేది. 110కే లిమిటెడ్ చేసేసారు. నాకు తెలిసి స్పీడ్ లాక్ లాంటిది ఏమైనా ఉందేమో, అందుకే అది 100 తర్వాత దాటలేదు. చూడండి అసలు 100 తర్వాత అసలు దాటలేదు. దాని తర్వాత 80 తర్వాత 100 రావడానికి కూడా చాలా లేజీగా వెళ్తుంది.
లుక్ ఎట్ దిస్. మనం కంటిన్యూస్గా రెవ్ చేస్తుంటే బండి 120 స్పీడ్లోకి పోయింది. 120 km/h ఫైనలీ. నాకు తెలిసి 120 km దీని టాప్ స్పీడ్, దానికంటే ఎక్కువైతే పోలేదు. దానికంటే ఎక్కువ పోవడం కూడా ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఇంకో వెరీ ఇంపార్టెంట్ విషయం గురించి నేను మాట్లాడడం మర్చిపోయినా, బండిది సస్పెన్షన్. సో మనం హైవే మీద ఉన్నంతసేపు మనకి సస్పెన్షన్ అనేది మంచిగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి మనం ఇట్లాంటి రోడ్లకు వచ్చినాం అనుకో, కొంచెం హమ్స్ డమ్స్ ఉన్న రోడ్లలో, అంటే కొంచెం ఇట్లా ఎత్తుగడ్డలు గుంతలు ఉన్న రోడ్ల బండి లైట్గా మనకి ఎత్తేసినట్టు అనిపిస్తుంది. సి కెన్ లుక్ ఎట్ దిస్. అంటే అంత గ్రేట్ సస్పెన్షన్, జస్ట్ ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ మనం దగ్గర ఉన్నాం షేరే పంజాబీ డాబాకి. మేబీ ఇడికెళ్ళి ఇంకో 5-6 kilometers షేరే పంజాబీ డాబా వచ్చేస్తుంది. సో ఇక్కడ దాకా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నా బండి అంటే ఇన్ని రోజుల నుంచి ఉంది, రేపు వెళ్ళిపోతుంది బండి. సో ఇన్ని రోజుల నుంచి మీటిఆర్ మీరు కొనొద్దా, మీటిఆర్ కొనాలనుకుంటే ఎవరు కొనాలి, పర్పస్ ఎట్లాంటి పర్పస్కి మంచిగా ఉంటుంది. మీటిఆర్ స్పెషల్లీ డైలీ కమ్యూటింగ్, అంటే ఎవ్రీడే మీరు ఆఫీస్కి పోవడానికో లేకుంటే ఇంటి దగ్గర తిరగడానికో కంఫర్టబుల్ ఉంటుంది. ఎందుకంటే దీని సీట్ హైట్ తక్కువ ఉంటుంది, ప్లస్ హ్యాండిల్ రేడియస్ ఎక్కువ ఉంది. సో ట్రాఫిక్లో కూడా మనం చెక్క అని చెప్పి కట్లు కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత హైవే క్రూజింగ్, ఒకవేళ మనము షార్ట్ రైడ్స్కి ఎక్కడికైనా వెళ్ళేది ఉంది, లేకుంటే లాంగ్ రైడ్స్కి వెళ్ళేది ఉంది, లేలదాక్ ప్లాన్ చేసేది ఉంది, గోవా వెళ్ళేది ఉంది అంటే ఈ బైక్ పర్ఫెక్ట్. లేలదాక్ అంటే కొంచెం కష్టం అవుతుంది, కానీ గోవా లాంటి రోడ్స్ అంటే ఎంతవరకు అయితే హైవేస్ ఉంటాయో ఇట్లాంటి హైవేస్, అట్లాంటి రోడ్ల పైన మాత్రం ఈ బండి కింగ్. ఎందుకంటే మనం ఆరామ్సే 100 క్రూజ్ చేయొచ్చు ఈ బండి పైన. మనం అనుకుంటాం అప్పుడప్పుడు 100 కూడా చాలా తక్కువ స్పీడ్ అనుకుంటాం, కానీ 100 కంటే ఎక్కువ పోయే రోడ్లు కూడా లేవు మన దగ్గర. మన ఇండియాలో 100 స్పీడ్ కంటే ఎక్కువ పోయే రోడ్లు కూడా లేవు. ఎక్కడ చూసినా సరే రోడ్ స్పీడ్ లిమిట్ మనకి 80 kilometers, 60 kilometers, మా అంటే 100. రాయల్ ఎన్ఫీల్డ్ అదొకటి మైండ్లో పెట్టుకొని తయారు చేసింది అనుకుంటా మనకు. ఎందుకంటే మన దగ్గర అంత హై స్పీడ్ పోయే రోడ్లు లేవు కాబట్టి బండి కూడా అంత హై స్పీడ్ పోవాల్సిన అవసరం లేదు. 100 ఉంటే చాలు, ఆరామ్సే 110 పోతుంది. వెరీ పవర్ఫుల్ క్రూజింగ్. నేను ఇప్పుడే 120 km/h రైడ్ చేసిన. 120 km/h రైడ్ చేసినప్పుడు కూడా ఈ ట్యాంక్ కింద మనం కాళ్ళు పెట్టుకునే ఫుట్ పెగ్స్, యాక్సిలరేటర్, హ్యాండిల్ 1% కూడా వైబ్రేషన్ లేదు, 0% వైబ్రేషన్. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఇంజన్ కొత్తది తయారు చేసిందో అల్టిమేట్ ఉంది, అల్టిమేట్. డైలీ యూసేజ్కి ఏవైతే మీరు తీసుకోవాలనుకుంటారో, లాంగ్ టూరింగ్కి, డైలీ యూసేజ్కి, ట్రాఫిక్ రైడింగ్కి, హైవే రైడింగ్కి జబర్దస్త్ ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ పవర్ క్రూజర్ మాత్రమే, అడ్వెంచర్ కాదు. క్రూజర్ పైన కూడా ఒక సీటింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఎట్లా అంటే మనం సోఫాలో కూర్చున్నప్పుడు ఎట్లాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో సేమ్ అట్లాంటి ఫీలింగ్ ఉంది దీనిపైన. బట్ మనం ఒకవేళ ఈ బండితోటి ఓవర్టేక్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకో, వీ కాంట్ డూ దట్. ఓవర్టేక్స్ అయితే కాని పని. చూసినా నన్నే ఈజీగా అందరు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుర్రు. ఇదేంటంటే రిలాక్స్గా కింగ్ లాగా బండి మీద కూర్చొని పోవడానికి, హరీబరీగా ఎవరినో ఓవర్టేక్ చేసి లేకుంటే ఎక్కడికో లేట్ అవుతుందని చెప్పి పోవడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, కింగ్ లాగా బండి మీద, రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద కింగ్ లాగా కూర్చొని ఆరామ్సే క్రూజ్ చేసుకుంటా ఒక 600, ఒక 700 kilometers ఆరామ్సే అట్లా పోతూనే ఉండొచ్చు. ఇంజన్ హీటింగ్. సో నేను సిటీలో కూడా నడిపించిన, చెప్పినట్టే మీరు చూసిరు ఆల్రెడీ. సిటీలో కూడా బాగా ట్రాఫిక్లో నడిపించిన, దగ్గర ఒక 20-30 kilometers. సో 20-30 kilometers నడిపించినా నాకు హీట్ ఇష్యూస్ రాలేదు. బేసిక్గా ఏదైతే కొత్త బండి ఉంటుందో, అంటే ఫస్ట్ సర్వీస్ అయిన బండి, మనం కొంచెం దూరం సిటీలో నడిపించిన హీటింగ్ ఇష్యూ వస్తుంది, కానీ హీటింగ్ ఇష్యూ అస్సలు లేదు దీంట్లో. వారి దేవుడు, అన్ని పెద్ద బండ్లే. వీళ్ళైతే ఇట్లా చిట్టికేసినట్టు నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ పోతురు. ఓకే, వచ్చేసినాం షేరీ పంజాబీ డాబా. షేరీ పంజాబీ డాబా లాస్ట్ 3 times నుంచి ఎప్పుడు వచ్చినా సరే టేస్ట్ వర్స్ట్గా ఉండే, కానీ ఈసారి నార్మల్గా ఆలూ పరాటా అయితే మంచిగా నచ్చింది, కానీ ఎగ్ పరాటా స్టిల్ రివ్యూయింగ్. మొత్తం అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఏంటి మళ్ళీ ఇప్పుడే వెతికి నేడుంది దాని లోపల సగమే వేసినట్టుండి గెలిచాడు. నేను అదే అన్న 1 egg ట్రూ రివ్యూస్ వస్తున్నాయి ఇక్కడ సైడ్ నుంచి, నిజమైన రివ్యూస్. ఏ యు ఆర్ లక్కీ ఫెల్లర్, యు గాట్ కాజు. ఆల్ రైట్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టైం 9:14 అవుతుంది. ఇక్కడికెళ్ళి సీదా ఇంటికి బయలుదేరదాం.
ఆల్రైట్. సో ఆల్మోస్ట్ అయిపోయింది మన బ్రేక్ఫాస్ట్ రైడ్. టైం 10:37 అవుతుంది. మనం ఇప్పుడు కరెంట్లీ మేడ్చల్ దగ్గర ఉన్నాం. సో ఒక లాంగ్ హైవే రైడ్ రివ్యూ అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మొత్తం. నాకు ఇప్పటిదాకైతే బండి నడిపించైతే చాలా మంచిగా అనిపించింది హైవే పైన. ఓవరాల్గా ఒకవేళ మనం రేటింగ్ మనం 5కి ఇవ్వాల్సి వస్తే నేనైతే 4 రేటింగ్ ఇస్తా. సో 1 రేటింగ్ ఎందుకు ఇస్తా అంటే 350cc వైబ్రేషన్స్ అవన్నీ మేనేజ్ చేసిర్రు. కొంచెం స్పీడ్ని కూడా ఇంకొంచెం పుష్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దాని తర్వాత హాఫ్ దానికి, ఇంకో హాఫ్ ఎందుకంటే దీని సస్పెన్షన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే ఇంకా బాగుంటుండే. అది వదిలేసి మిగతా అన్నీ పర్ఫెక్ట్ సూపర్ డూపర్ అని చెప్పొచ్చు. పెట్రోల్ మైలేజ్ కానీ, థ్రాటల్ రెస్పాన్స్ కానీ, ఈ డిస్ప్లేలు కానీ, ఫుడ్ పెక్స్ పొజిషన్ కానీ, సీటింగ్ పొజిషన్ కానీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్. మస్తు కంఫర్టబుల్ ఉంది బండి గురించి ఇంకేం డీటెయిల్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తా. మీరు బండి కొనాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్, ఇంటి దగ్గర ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి పోయి కాంటాక్ట్ కావచ్చు. లేదంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ కావాలి, లేకుంటే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది ఒక నెంబర్ కూడా ఇస్తా. ఆ నెంబర్కి కూడా మీరు ఫోన్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో. మనం ఎప్పుడు రైడ్ చేసినా సరే ఈ సూర్యుట్లో మనకి నెత్తి కొడుతుండనుకో ఫుల్ డేజీ ఫీలింగ్ ఉంటుంది. ముందే నిన్న రాత్రి 2:30కు పడుకున్నా. 2:30కు పడుకొని ఈరోజు పొద్దున్నే 4:30కు లేచి ఈ రైడ్కి వచ్చిన. ఇంకేముంటుంది నా పరిస్థితి? గాన్. ఇన్ని పైసలు దీని మీద పెట్టడం కంటే అభివృద్ధి మీద పెడితే బాగుపడతారు. ప్రచారం మీదనే ఉంది. సగం పైసలు ప్రచారం మీదనే పెట్టిర్రు వీళ్ళు.